వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేట మండలం కన్యతండ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ KPL సీజన్ 1 లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఖితవత్ చంద్రనాయక్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనున్నది. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు సోమవారం నాడు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ప్రకటించింది. దర్శనానికి సంబంధించి నేరుగా క్యూ లైన్ లోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రోటోకాల్స్ మినహా VIP దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును DPR ను కేంద్రం వెనక్కి పంపడానికి కుట్రదారులు ఎవరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్టిన మోటార్లు, కట్టిన రిజర్వియర్లు, తవ్విన కాలువలను సిద్ధంగా ఉన్నాయి. మోటార్లు స్విచ్ ఆన్ చేసి నీళ్లు వదలడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. మీ హయాంలో ఎన్ని చెక్ డ్యాంలు కట్టారో చెప్పాలన్నారు. ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిండ్రు, మీ హయాంలో పంటలు ఎంత పడినాయి, మీ హయాంలో రైతుల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యధిక వరి పంట పండే స్థాయికి ఎదిగిందంటే ఇది మా ప్రభుత్వ పుణ్యం కాదా? పాలమూరుకు ముఖ్యమైన బియ్యం, కంట్రోల్ బియ్యం పడేస్తుంది. ఇకనో పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, కేరళ నుంచి బియ్యం వచ్చేది. ఇదే పాలమూరు నుంచి వ్యాగన్లు కేరళకు, పంజాబ్ కు పోయిన మాట వాస్తవం కదా? అది ఎవరి వల్ల వచ్చింది? వనపర్తి నియోజకవర్గం శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేస్తూ GORT నెంబర్ 296 ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు జూపల్లి కృష్ణారావుకు, దామోదర్ రాజనరసింహ, MP మల్లు రవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రకటనకు స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ప్రకటించిన విధానం సరిగ్గా లేదని ఆమె పేర్కొన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ కార్యక్రమాలను చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని, స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగం చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసినప్పుడు MP అరవింద్ రాజకీయాల్లోనే లేరని ఆమె అన్నారు. రోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం చూసినాం. సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన MP గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, అట్లానే బండి సంజయ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి 2 బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ MP కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.